వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్ విజయవాడ. ఈరోజు ఒక మంచి కమర్షియల్ ఏరియాలో మంచి ప్రైమ్ లొకేషన్లో మనకి G+1 ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్కి వచ్చిందండి. ఇప్పుడు మనం చూస్తున్న లొకేషన్ వచ్చేసి నెహ్రూ నగర్ అండి. ఈ నెహ్రూ నగర్ అనేది మన శ్రీనివాస్ మహల్ థియేటర్ దగ్గర వన్ టౌన్ అనమాట. చూస్తున్నారు మంచి రద్దీగా ఉండే ఏరియా అండి ఇది. ఇప్పుడు మనం సేల్కున్న ప్రాపర్టీ అయితే మీరు చూస్తుందేనండి. G+1 టోటల్ ల్యాండ్ వచ్చేసి 116 గజాలండి. ఈ హౌస్ ఉన్న ఫేసింగ్ అయితే నార్త్ ఫేసింగ్ అండి. చూస్తున్నారు కదా, మనకి రోడ్ అయితే మాత్రం చిన్న రోడ్డు అండి. ఓన్లీ బైకులకు వచ్చే దారి మాత్రమేనండి. కానీ మంచి సెంటర్ అనమాట. అంటే శ్రీనివాస్ మహాల్, అలాగే పంజా సెంటర్, ఇటు వన్ టౌన్, కాళేశ్వరరావు మార్కెట్, రైల్వే స్టేషన్ కానీ అన్నిటికీ చాలా మంచి సెంటర్ అండి. ఇప్పుడు మనం చూసే ఈ ప్రాపర్టీ అయితే ఇది వచ్చేసి మనకి సింగిల్ బెడ్రూమ్ టైప్ అనమాట. కానీ కన్స్ట్రక్షన్ అయితే మాత్రం ఒక 25 ఇయర్స్ ఓల్డ్ అయినా కూడా చాలా స్ట్రాంగ్గా ఉందండి. ఎక్కడ కూడా క్రాకులు కానీ చెమ్మలు కానీ అసలు ఏం లేదు. చాలా బాగుందండి కన్స్ట్రక్షన్ పరంగా అయితే. ప్రజెంట్ రెంట్లు అయితే మాత్రం ఒక 20,000 వరకు వస్తాయండి. అంటే మనకి ఫస్ట్ ఫ్లోర్ రెంట్కి ఇచ్చారు, గ్రౌండ్లో ఓనర్స్ ఉంటున్నారండి. 20,000 వరకు రెంట్లు వస్తాయి. వీళ్ళు చాలా రీజనబుల్గానే చెప్తున్నారండి కాస్ట్ అయితే. ఈ హౌస్ కి ప్లాన్ కూడా ఉందన్నమాట. మనకి బ్యాంక్ లోన్ కూడా వస్తుంది. మనకి మెయిన్ రోడ్ కూడా జస్ట్ ఒక 4వ 5వ వస్తుందండి. చూస్తున్నారు కదా, కన్స్ట్రక్షన్ పరంగా అయితే చాలా బాగుందండి. టోటల్ ల్యాండ్ 116 గజాలు. ఫేసింగ్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ అనమాట. G+1 అండి. ప్లాన్ ఉంది, బ్యాంక్ లోన్ కూడా వస్తుంది. వీళ్ళు కాస్ట్ అయితే 80 లక్షలుగా చెప్తున్నారండి. ఒకవేళ మీకు నచ్చితే కొద్దిగా నెగోషియబుల్ కూడా ఉందన్నమాట. ఫైనల్ అయితే కాదు. ఎందుకంటే వన్ టౌన్ ఏరియాలో ప్రాపర్టీస్ అనేది చాలా తక్కువ వస్తూ ఉంటాయండి. ఈ ప్రాపర్టీ అయితే చాలా రీజనబుల్గా వచ్చినట్టే, మీరైతే మిస్ చేసుకోవద్దు. కేవలం 80 లక్షలు మాత్రమేనండి. రెంట్లు అయితే 20,000 అండి. మెయిన్ రోడ్ కూడా చాలా దగ్గరగా ఉంటుంది. ఇంకా మీకు ఏమన్నా వివరాలు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే మా నెంబర్ కాల్ చేస్తే పూర్తి వాళ్ళు మీకు అందిస్తాం. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ.